శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వీరు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టబోతున్నారు. ఎవరు వారు? ఏం జరగబోతుందంటే, ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఒకరి వల్ల వణికిపోతారు. ఎవరు వారు అనేది ఈ రోజున గ్రహ గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరు సహనాన్ని, ఓర్పును కలిసి వీరికి సహనము, ఓర్పు ఎక్కువ ఉంటుంది. నీతి నియమాలు అన్నింటా పాటిస్తారు. అన్నింటికీ విలువను ఇస్తారు. విలువ లేని వస్తువు కానీ, వ్యక్తి కానీ వీరి జీవితంలో కనిపించవు. చిన్నతనం నుంచే బరువు బాధ్యతలు మోయడంలో అలసిపోయి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒక సమస్య తీరితే మరొక సమస్య అన్నట్లు వస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించి విశ్రాంతి దొరకదు. ఎప్పుడూ పని భారం విసిగిస్తుంటుంది. కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారు కుటుంబంలో చక్కటి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. మంచి చెడు తెలిసిన వ్యక్తులు. ఎదుటి వారితో ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతారు. అంచనాలు ఎప్పుడూ తక్కువగా వేసుకోరు. ఉన్నత స్థానాలకు వెళ్లాలి అనే ఆశ 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటిని మంచి చెడులు ఆలోచించి జీవితంలో ఉన్నతికి ఉపయోగపడేలాగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఈ రోజున వీరికి ఈమెతో ముప్పు తిప్పలు రాబోతున్నాయి. ఈ రోజున ఒక స్త్రీ ద్వారా ఇబ్బందులు పడబోతున్నారు. వారు అందించిన ఆర్థిక సహాయాన్ని ఎప్పుడు ఇబ్బంది పాలు చేస్తూ ఉంటుంది. వీరు అవసరం ఉందని, ఎంతో ఆపదలో ఉన్నామని వీరి దగ్గర మాట్లాడి ఎంతో కొంత డబ్బును తీసుకున్నారు. ఇప్పుడు తిరిగి చెల్లించడానికి ఆ స్త్రీ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంది. ఎందుకంటే ఆవిడ చేసిన మేలుని మర్చిపోయింది. ఆపదలో ఉన్నారని సాయం కోరి వచ్చినప్పుడు ఎంతటి వినయంతో ఉందో ఇప్పుడు ఆ వినయం కనుమరుగవుతుంది. అవసరానికి ఒకలాగా, అవసరం లేకపోతే ఇంకొకలాగా నటించే వ్యక్తులు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటారు. ఈ రోజున మీరు మేల్కొంటారు. ఈ విషయంలో ఈ యొక్క స్త్రీలాగానే వీరు ఉంటారు. కావున ఎందుకంటే చేసిన మేలును విడిచిపెట్టి ఎంతగానో శ్రమపడి ఇచ్చిన ధనాన్ని తిరిగి చెల్లించకుండా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతారు. ఈ రోజు మీ అవసరాన్ని వారు చాలా వరకు గేలి చేస్తారు. అవస్థల పాలు చేస్తున్న ఈ యొక్క స్త్రీతో ఇక జాగ్రత్త. ఈ యొక్క స్త్రీతో మీకు గుణపాఠం రావాలి. ఇలా అతి వినయం చూపించిన ఎవ్వరికి ఇక ధనాన్ని అరువుగా ఇవ్వొద్దు. ఈ రోజు సమస్య ఏదైనా మీ యొక్క ఇష్ట దైవంతో చెప్పుకోండి. ఇష్టదైవ నామస్మరణ చేయండి. మనుషుల ముందు బాధపడితే మనకి ఏమీ ఒరగదు. దేవుని ముందు బాధపడండి. దేవుడే మీకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తాడు. ఇకనైనా ఈ అంశం పట్ల పూర్తిగా మీరు ఒక ఐడియాకి వచ్చేయండి. ఒత్తిడికి గురి అవుతారు. లేకపోతే ధనం చాలా ఎక్కువగా అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ధనాన్ని ఉపయోగించుకోవాలంటూ ఆశపడుతున్నారు. కానీ తికమక స్థితి ఉంది. ఇలాంటి సమయంలోనే మీరు భగవంతుణ్ణి వేడుకోండి. అననుకూల పరిస్థితులు ఇలా మిమ్మల్ని ఈ రోజున కబళించొచ్చు. కావున ఏ మాత్రమూ కూడాను మీరు చింతించొద్దు, బాధపడవద్దు. భగవంతునిపై భారం వేయండి. ఇష్టదైవ నామస్మరణ, నిత్యము శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.